వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. టార్గెట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా అప్టెక్ జాబ్ నుండి క్విక్ రివిజన్ కోర్స్ ప్రారంభిస్తున్నాం. ఇందులో భాగంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించి అతి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు పొందే విధంగా దీన్ని పూర్తిగా ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఖచ్చితత్వంతో ఎగ్జామినర్ అడగడానికి అంశాలను ఎక్కువగా ఫోకస్ చేస్తూ దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది అప్టెక్ జాబ్లో ఎవరైతే గ్రూప్ 2ను పూర్తిగా కొనుగోలు చేస్తారో వారికి అది ఉచితంగా ఇవ్వబడుతుంది. ఒకవేళ ఇది సపరేట్గా కొనాలనుకున్న వారికి ఇది కేవలం 149 రూపాయలకి అందించబడడం జరుగుతుంది. మహమ్మద్ కులీ కుతుబ్ షా వస్తున్నాడు. మరి మహమ్మద్ కులీ కుతుబ్ షా రాజ్యానికి వచ్చే సమయానికి అతని యొక్క ఏజ్ ఎంత గమనిస్తే 14 సంవత్సరాల యువకుడిగా ఉన్నాడు. సింహాసనాన్ని అధిష్ఠించాడు. కుతుబ్ షాహీ సుల్తానుగా ప్రకటించబడడం జరిగింది. మరి ఈ ప్రకటనకు సహాయపడిన వారు ఎవరు? చిన్నపిల్లగాడు కాబట్టి అతనికి సహాయపడిన మంత్రి అశ్వారావు అవుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అశ్వారావు మంత్రి సమక్షంలో అతని యొక్క సహకారంతో ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షాహీ రాజ్యానికి సుల్తాన్గా ప్రకటించబడతాడు. 14 సంవత్సరాల వయసులో, అంటే 1580లో అతడు సుల్తాన్గా ప్రకటించబడి 1612 వరకు కొనసాగడం జరుగుతుంది. రైట్. మొత్తం కుతుబ్ షాహీ రాజ్యంలో గొప్ప పాలకుడుగా పిలువబడతాడు. రెండవ గొప్ప పాలకుడు. ఎందుకంటే ఇతని కాలంలో అనేక రకాల కట్టడాలు వచ్చాయి. అందుకే హెచ్కే షేర్వాణి కల్చర్ ఆఫ్ లిస్ట్గా ఇతని కాలాన్ని పరిశీలించడం పేర్కొనడం జరిగింది. మరి ఇతని కాలంలో జరిగితే కవితా గోష్ఠులు. ఇతడు స్వయంగా కవి. మొత్తం కుతుబ్ షాహీ రాజవంశంలో కుతుబ్ షాహీ సుల్తానులో కవి ఎవరు అంటే మనకు మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతని యొక్క కళాన్ని మనము మానిల్ అంటాం. కొన్నిట్లో మనకు మానిని లేదా మానిల్. ఈ కలంతో అతడు రాసిన సంకలనం కులీమత్ అనే గ్రంథాన్ని సంకలనం చేశాడు. ఇక్కడ క్లియర్గా గమనించండి, కులీమత్ అనేది రాయబడింది కాదు, అప్పటి వరకు రాసిన వాటిని సంకలనం చేస్తాడు. గాథా సప్తసతి సంకలనం అది. అంటే ఉన్న వాటిని ఒక దగ్గరికి చేకూర్చాడు, ఒక దగ్గరికి గ్యాదర్ చేయడం. సో ఈ కులీ అనే పుస్తకాన్ని కవిత్వాలను సేకరించాడు. మరి ఈ కవిత్వాలలో ఏమున్నాయి, ఎలాంటి కవిత్వాలు ఉన్నాయి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కులీ అనే పుస్తకంలో మనకి ఆనాడు నిర్వహించబడుతున్న బతుకమ్మ, ఆనాడు నిర్వహించబడుతున్న హోలీ పండుగల గురించి సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎవరు? మనకు మహమ్మద్ కులీ కుతుబ్ షా అంటున్నాం. ఇలాంటి కుతుబ్ షా కాలానికి సంబంధించి పెరిష్టా ఒక వివరణ ఇవ్వడం జరిగింది. పెరిష్టా ప్రకారం గమనిస్తే ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఒక భోగం వృత్తికి సంబంధించిన చించోలి గ్రామానికి చెందిన భోగం వృత్తికి సంబంధించిన మహిళని పట్టుబట్టి వివాహం చేసుకోవడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే చార్మినార్ ఏర్పడింది అనేది ఒక వదంతి, హైదరాబాద్ ఏర్పడింది అనేది మరొక వదంతి. సరే, ఏది ఏమైనప్పటికీ అతడు చేసుకున్నది మాత్రం నిజం. ఆమె చేసుకున్న భార్య అవుతుంది భాగామతి అవుతుంది. అదే ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క భార్య భాగీరథీ దేవి అవుతుంది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా భార్య భాగీరథీ దేవి, మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క భార్య భాగామతి అవుతుంది. ఈమె యొక్క భోగం వృత్తి డ్యాన్స్, నృత్యం ద్వారా రంజింపజేసే కళాకారిణి ఎవరు అంటే ఈ భాగామతి భోగం శ్రీ అవుతుంది. ఈమె హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి మారే సందర్భంలో ఈమె పేరు మార్చబడుతుంది. ఆమె పేరే హైదర్ మహల్. ఇక ఒక హిందూ మతానికి సంబంధించిన స్త్రీ ఇస్లాం మతంలోకి మారే క్రమంలో యజ్ఞం నిర్వహించారు. ఆ యజ్ఞం నిర్వహించిన చోటే ఈనాడు చార్మినార్ నిర్మించబడింది అనేది మరో వదంతి. ఆ యజ్ఞం ఎవరి ముందు నిర్వహించబడింది? ఇప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్గా పిలువబడుతున్న భాగ్యలక్ష్మి టెంపుల్ యొక్క ముందు స్థానంలో నిర్వహించబడింది అనేది మరో వదంతి. ఇలాంటి క్రమంలోనే ఈ హైదర్ మహల్ పేరు మీదనే ఈ ప్రాంతానికి హైదరాబాద్ అని వచ్చింది. అంటే ఈ హైదరాబాద్ యొక్క మొట్టమొదటి పేరు ఏంటి? చించోలి గ్రామం అవుతుంది. ఆ చించోలి గ్రామం యొక్క పరిసరాలే కాలక్రమంలో హైదరాబాద్గా మార్పు చెందాయి. ఈమె పేరు మీదనే, భాగామతి పేరు మీదనే మనకి హైదర్ మహల్గా హైదరాబాద్గా మార్పు చెందింది అనేది మరొక వాదన. సరే, ఏ వాదన అయినప్పటికీ చరిత్రకారులు ఎక్కువగా అంగీకరిస్తున్న వాదన ఈ హైదరాబాద్ కేంద్రంగా చార్మినార్ నిర్మించడానికి కారణం ఏంటి అంటే ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా నిర్మించబడింది అనేది అది ఎక్కువ మంది అంగీకరిస్తున్న వాదన. క్లియర్. 1590 నుండి 91 మధ్య హైదరాబాద్ను నిర్మించాడు. తీవ్నాట్ ప్రకారం గమనిస్తే, తీవ్నాట్ అనే మరో చరిత్రకారుని ప్రకారం గమనిస్తే హైదరాబాద్లో ఉద్యానవనాలు నిర్మించడం జరిగింది. అనేక ఉద్యానవనాలు ఈ కాలం నాటికి ఎక్కువగా వచ్చాయి. ఇతని తండ్రి చూడండి, ఇబ్రహీం కులీ కుతుబ్ షా, ఇబ్రహీం బాగ్, పూల్ బాగ్.
ఇతని కాలంలో అనేక ఉద్యానవనాలు నిర్మించడం వల్ల ఈ కాలంలో ఈ ప్రదేశాన్ని బాగ్ నగరంగా పిలుస్తున్నాము. బాగ్ అంటే పూల తోటల నగరంగా, ఉద్యానవన నగరంగా పిలవడం జరిగింది. రైట్. ఇతని కాలానికి సంబంధించిన ప్రముఖ కవిని గమనిస్తే మనకు సారంగ తమ్మయ్య లేదా తిమ్మయ్య అంటాం. చూడండి, ఈ సారంగ తిమ్మయ్య వైజయంతి విలాసాన్ని రాశాడు. వైజయంతి విలాసం ఇతని కాలానికి సంబంధించిన సమకాలీకుడైన కవి ఎవరు? సబ్బటి కృష్ణమాత్య. కృష్ణమాత్యుడు రాసింది రత్నాకరం రాయడం జరిగింది. రత్నాకరం రాయడం జరిగింది. రైట్. ఇతని సేనాధిపతులు గమనిస్తే ముఖ్యమైన సేనాధిపతి తారిక్ ఖాన్. ఏం చేశాడు? బాగా గమనించాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతని కాలానికి సంబంధించిన పర్షియా రాజు ఉన్నాడు, షా అబ్బాస్. షా అబ్బాస్, పర్షియా రాజు షా అబ్బాస్ ఉన్నాడు. అదేవిధంగా బీజాపూర్ సుల్తాన్ ఇబ్రహీం ఆదిల్ షా. ఈ ఇబ్రహీం ఆదిల్ షా యొక్క సోదరి రైట్ చాంద్ సుల్తానాను వివాహం చేసుకోవడం జరుగుతుంది. చాంద్ సుల్తానాను వివాహం చేసుకుంటాడు. ఇదే క్రమంలో మొఘల్ సామ్రాజ్యాధిపతి అయిన అక్బర్, ఈ అక్బర్ను ఎదిరించిన వీర మహిళ చాంద్ బీబీ, రాణి దుర్గావతి చాంద్ బీబీ. అలాంటి చాంద్ బీబీకి సైన్యాన్ని సహకారంగా పంపించడం జరుగుతుంది. అలాంటి సైన్యానికి నాయకత్వం వహించిందే ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క సేనాధిపతి ఎవరు? తారిజ్ ఖాన్. తారిజ్ ఖాన్ నేతృత్వంలో హైదరాబాద్ సైన్యం చాంద్ బీబీకి సహాయంగా పంపించబడుతుంది. దీంతో అక్బర్కి ఇతని మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. కాలక్రమంలో అక్బర్ తన యొక్క రాయబారిని ఇక్కడికి పంపిస్తాడు. అక్బర్ యొక్క రాయబారి ఎవరు? మసూద్ బేగ్. మసూద్ బేగ్ అంటున్నాం చూడండి. ఆ మసూద్ బేగ్ని సాధారణంగా ఆహ్వానిస్తాడు. అతన్ని గొప్పగా సత్కరించడం జరుగుతుంది. సో దీంతో వారి మధ్య సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఈ సత్సంబంధాల కాలంలోనే అక్బర్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని కేంద్రంగా నిర్వహిస్తున్న ఆ బోనాల పండుగకి సైన్యాన్ని పంపమని అడిగితే ఆ సైన్యం పంపించబడుతుంది. ఇలాంటి క్రమంలోనే మనకు సికింద్రాబాద్ కేంద్రంగా ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అనేది వెలువడం జరుగుతుంది. ఎప్పుడైతే మహమ్మద్ కులీ కుతుబ్ షా సైన్యాన్ని అక్బర్కు సహాయంగా ఉజ్జయిని మహంకాళి నిర్వహణకు పంపిస్తున్నాడో అక్కడికి వెళ్ళిన సైనికులు ఆ సందర్భంలోనే హైదరాబాద్, సికింద్రాబాద్, బొల్లారం ఏరియాలో మనకి ప్లేగు వ్యాధి అనేది ప్రబలడం జరుగుతుంది. అలాంటి వ్యాధి బారి నుండి రక్షించమని హైదరాబాద్ నుండి ఉజ్జయిని ప్రాంతంలో పనిచేస్తున్న సైనికులు దేవతామూర్తిని పూజించడం జరుగుతుంది. తమ గ్రామాన్ని, తమ పిల్లలని, తమ కుటుంబాన్ని ఆయురారోగ్యాలతో ఉంచమని ప్రార్థించడం జరుగుతుంది. అలాంటి సైనికుల్లో ఒకరే అక్కడి నుండి ఉజ్జయిని మహంకాళి నుండి ఒక ప్రతిమను తీసుకొస్తారు. అలాంటి ప్రతిమే సికింద్రాబాద్ కేంద్రంగా ప్రతిష్ఠించబడుతుంది. అదే చరిత్రలో ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళిగా పిలువబడడం జరుగుతుంది. సూరిటి అప్పయ్య అనే ఒక సైనికుడు నిర్మించిన టెంపులే ఏమవుతుంది? ఉజ్జయిని మహంకాళి అవుతుంది. ఇలా మనకు ఒక ఉజ్జయిని మహంకాళి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్లేగు వ్యాధి నిర్మూలన వచ్చిన సందర్భం, దాని నిర్మూలన సందర్భంలో కట్టబడింది కాబట్టి ఇట్ ఈజ్ ఏ సింబాలిక్ ఆఫ్ ప్లేగ్ డిసీజ్ అంటాం దేన్ని? చార్మినార్ని. అలాంటి చార్మినార్ ఇతని కాలంలో కట్టబడడం జరుగుతుంది. 1590-91 మధ్య హైదరాబాద్ నిర్మించబడింది. 1592 నాటికి పూర్తిగా హైదరాబాద్ నిర్మించబడడంతో హైదరాబాద్ రాజధానిగా మారుస్తున్నాడు. అంటే ఇప్పుడు వీరికి ముందు రాజధాని ఏముంది? ఔరంగాబాద్. ఇక్కడ చూడండి, ఎవరంటున్నాం? కుతుబ్ షాయిలు అంటున్నాం. హైదరాబాద్ గోల్కొండ నుండి హైదరాబాద్కి రాజధానిగా మార్చబడుతుంది ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో. మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలాన్ని గమనిస్తే హైదరాబాద్ 1592 నుండి రాజధాని ప్రాంతంగా మార్పు చెందడం జరిగింది. అప్పటి వరకు గోల్కొండ మహమ్మదానగర్ ఉండేది. మహమ్మదానగర్ అంటే గోల్కొండ పరిసర ప్రాంతాలు. అలాంటి మహమ్మదానగర్ పూర్తిగా హైదరాబాద్ రాజధానిగా మారిపోవడం జరిగింది. ఎవరి కాలం? మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలం. అలాంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా మరణించిన తర్వాత అతనికి పుత్ర సంతానం లేదు. అతని యొక్క కూతురు హయాత్ బక్షీ బేగం. ఆ హయాత్ బక్షీ బేగంను ఒకరికి పెళ్లి చేస్తాడు. అతడే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు వరుసక్రమం ఒక వంశానికి చెందింది. కుతుబ్ ఉల్ ముల్క్, జంషీద్ కులీ, సుబాన్ కులీ, ఇబ్రహీం కులీ ఒకే వంశానికి చెందినవారు. కానీ ఇతడు వేరే వంశం, అల్లుడు. కాబట్టి మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క అల్లుడే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. ఇతడు తన కూతురు యొక్క భర్త కూతురు ఎవరు? హయాత్ బక్షీ బేగం. మొత్తంగా సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా మొదటి నుండి ఆధ్యాత్మిక విషయాలపైన, సూఫీ సిద్ధాంతాలపైన, భావాలపైన మక్కువ ఎక్కువ, ఇష్టత ఎక్కువ.
ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కువగా ఇష్టత చూపాడు. పరిపాలన కొద్దిగా పక్కన పెట్టడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే 1617లో మనకి మక్కా మసీదుకి పునాదులు వేయడం జరుగుతుంది. ఇతని కాలంలోనే మీర్ మమీన్ ఆష్టాబాది రాసిన గ్రంథమే రిసాలా రిగ్ధారియా, తూనికలు కొలతలను వివరించే గ్రంథం ఇతని కాలంలోనే రాయబడుతుంది. ఇతడు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ మక్కువ కలిగిన వాడు కాబట్టి హైదరాబాద్ని సుల్తాన్పురగా మార్చడం జరుగుతుంది. రైట్. ఇతని కాలంలో మనకి మక్కా మసీద్ అనేది 1617లో పునాది వేయబడితే ఔరంగజేబ్ చేత అది పూర్తి చేయబడడం జరుగుతుంది. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, ఇక్కడ కులి అనే వర్డ్ ఉండదు. కుతుబ్ షా అంటే వేరే వాడు కాబట్టి కుతుబ్ షా కాలం నుండి మనకేం జరుగుతుంది, మొఘలుల దాడి అనేది ప్రారంభించబడుతుంది. మొఘలుల దాడి ఎక్కువగా ప్రారంభించబడింది అంటే రాజ్యం క్షీణత వైపు ప్రయాణించడం జరుగుతుంది సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కాలం నుండి. అతని యొక్క కుమారుడే అంటే ఇప్పుడు చూడండి, అతని యొక్క కుమారుడే అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా యొక్క కాలం 1626 నుండి 1672 అంటున్నాం. ఎవరితడు అంటే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా మరియు హయాత్ బక్షీ బేగంల యొక్క కుమారుడు. ఇక్కడ క్వశ్చన్ బాగా గమనించండి. ఇతడు చాలా చిన్న పిల్లగాడు. ఎన్ని సంవత్సరాల పిల్లగాడు? 12 సంవత్సరాలు. అక్కడ మహమ్మద్ కులీ కుతుబ్ షా 14 సంవత్సరాలు. కాబట్టి అక్కడ అశ్వారావు ఉన్నాడు, ఇక్కడ తన తల్లి ఉంటుంది. చూడండి, హయాత్ బక్షీ బేగం ఉంటుంది. హయాత్ బక్షీ బేగంతో పరిపాలన సాగిస్తాడు. కాలక్రమంలో అతడు యుక్త వయసుకు రాగానే తన సొంత నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలోనే ఏమవుతుంది, మనకి బ్రిటిష్ వారు దక్షిణం వైపు రావడం జరుగుతుంది. వీరికి గోల్డెన్ ఫర్మానాను రిలీజ్ చేసిన వ్యక్తి అబ్దుల్లా కుతుబ్ షా 1636లో. మొత్తం కుతుబ్ షాహీ సుల్తానుల్లో ఎక్కువ కాలం చూడండి 1626 నుండి 72 అన్నాం. 46 సంవత్సరాలు అంటే దాదాపుగా 5 దశాబ్దాల కాలం. అంటే మొత్తం కుతుబ్ షాహీ సుల్తానులో ఎక్కువ కాలం పరిపాలించింది. ఇప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగవచ్చు. అంటే మన పరిధిలో లేని క్వశ్చన్, ఎన్ని పుస్తకాలు చూసినా ఆన్సర్ దొరకని క్వశ్చన్ అడగవచ్చు. ఇలాగా మొత్తం కుతుబ్ షాహీ సుల్తాన్లో ఇచ్చి ఏమంటాడు క్లియర్గా, వారి పరిపాలనా కాలం ఆధారంగా వారిని వరుస క్రమంలో పెట్టమంటాడు. కాబట్టి ఆ 8 సుల్తాన్ల యొక్క పరిపాలనా కాలం కూడా మనకి ఇంపార్టెంట్. అలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే సందర్భాలు ఉన్నాయి కాబట్టి క్లియర్గా గమనించండి. సో మొత్తం అత్యధిక కాలం పరిపాలించింది ఎవరు అంటే అబ్దుల్లా కుతుబ్ షా అవుతున్నాడు. చివరగా గమనిస్తే అబుల్ హసన్ తానిషా అంటున్నాం. ఎవరి అబుల్ హసన్ తానిషా అంటే అబ్దుల్లా కుతుబ్ షా యొక్క అల్లుడు. అసలు ఇక్కడ అర్థాన్ని కనుక గమనిస్తే హసన్ అనగా మంచి రాజు అని అర్థం, తానిషా అనగా భోగి, భోగలాలసుడు అంటాం. భోగాలకు అలవాటు పడ్డవాడు అంటే కల్చరల్ యాక్టివిటీస్కి, మద్యానికి, మగువకి, మత్స్యానికి ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్కి అలవాటు పడ్డవాడిని భోగి అంటాం. మరి ఈ భోగి అనే బిరుదు ఎవరిచ్చారు గమనిస్తే అబ్దుల్లా హసన్ తానిషా యొక్క గురువు షారాజ్ కట్టల్. షారాజ్ కట్టల్ ఏం చేశాడు, హసన్ తానిషాకి భోగి లేదా తానిషా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. షారాజుల్ కట్టల్ అంటాం చూడండి. అతడు అబ్దుల్ హసన్ తానిషాకి ఈ తానిషా అనే బిరుదుని ఇవ్వడం జరిగింది. ఇతని కాలానికి సంబంధిస్తే ప్రముఖ వ్యక్తులు కనబడతారు. మనకు భద్రాచలం నిర్మాత కనబడతాడు. భద్రాచలం నిర్మాత ఎవరు? కంచర్ల గోపన్న. ఆ భద్రాచలం పరిసర ప్రాంతము ఏంటిదానాడు? పాల్వంచ అంటాం. ఆ పాల్వంచ ప్రాంతానికి తహసీల్దారుగా నియమించబడ్డాడు. ఆ కంచర్ల గోపన్న గోదావరి నది ఒడ్డున రామాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. అతడే చరిత్రలో భక్త రామదాసుగా పిలువబడుతున్నాడు. రాముణ్ణి స్తుతిస్తూ దాశరథి శతకాన్ని రాయడం జరిగింది. అలాంటి వ్యక్తి మనకి ఇతని కాలానికి సంబంధిస్తున్నాడు. మొదటగా వ్యతిరేకించినప్పటికీ చివరగా అబ్దుల్ హసన్ తానిషా ఆ భక్త రామదాసును ఒప్పుకోవడం జరుగుతుంది. అతని దేవాలయ మెయింటెనెన్స్ కోసం ప్రాంతాలను కూడా, భూములను కూడా దానంగా ఇస్తాడు. ఇలాంటి భూములను దానంగా ఇచ్చాడు. ఒకటి పాల్వంచ, 2 శంకరగిరి. పాల్వంచ, శంకరగిరి భూములని దానంగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ కాలానికి సంబంధించిన నాందేడ్ కేంద్రంగా ఉన్న అనేక దేవాలయాలకి దానంగా ఇచ్చిన వ్యక్తి హసన్ తానిషా అవుతాడు. అబుల్ హసన్ తానిషా కాలానికి సంబంధించిన మరో ప్రముఖమైన వ్యక్తులు అక్కన్న, మాదన్న అంటున్నారు. మరి అక్కన్న, మాదన్నలు ఎవరు అనే విషయాన్ని గమనిస్తే ఇతరు కంచర్ల గోపన్న లేదా భక్త రామదాసు యొక్క మేనమామలు. అత్యంత బలవంతులు, అత్యంత సమర్థులు. గోల్కొండ రాజ్యాన్ని పటిష్ట స్థితిలో ఉంచడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులే మన అక్కన్న, మాదన్నలు.
ఆ అక్కన్న పేరును గనుక గమనిస్తే అతనికి ఉన్న బిరుదు సూర్యప్రకాష్ రావు. 2 మాధన్న. ఇతడు మీర్ జుమ్లాగా పనిచేశాడు. కొన్ని రోజులు ప్రధానిగా కూడా పనిచేయడం జరిగింది. మీర్ జుమ్లా ప్రధాని హోదాలలో పనిచేశాడు మన మాధన్న. అదేవిధంగా క్రమంగా ఈ అబుల్ హసన్ తానిషా కాలానికి మొఘలుల యొక్క దాడి పెరిగిపోవడంతో అబుల్ హసన్ తానిషా ఎవరిని అభ్యర్థించాడు? శివాజీని కలవడం జరిగింది. శివాజీ, హసన్ తానిషాలు ఇద్దరు కలిసి ఏం చేశారు? ఔరంగజేబుకు వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూటమిలో ప్రధానంగా ఉంది 3. ఒకరు గోల్కొండ సుల్తాన్లు, 2 బీజాపూర్ సుల్తాన్లు, 3 శివాజీ. ఈ 3తో కూడిన ఒక త్రికూటమి అనేది ఏర్పాటు చేయబడింది. అలాంటి కూటమిలలో మన హసన్ తానిషా ఉన్నాడు. మొత్తంగా గోల్కొండ రాజ్యం 1687 అక్టోబర్లో 21వ సుబాగా గోల్కొండ రాజ్యం మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చెందడంతో గోల్కొండ సామ్రాజ్యం క్షీణించిపోవడం జరిగింది. మరి ఇలాంటి రాజ్యం యొక్క పునాదుల మీద బాగా గమనించాలి. ఎప్పటి నుండి? 1687 నుండి 1724 మధ్య మనకి మొఘళ్ళు 21వ సుబాగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించడం జరుగుతుంది. 1724లో నూతన సామ్రాజ్యం అనేది ఏర్పడుతుంది. ఆ సామ్రాజ్యాన్ని మనం ఏమన్నాం? అసఫ్ జాహీ రాజ్యంగా పిలవడం జరిగింది.